వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో NEES సహకారంతో ఈ నెల 26న బెల్లంపల్లిలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా జాబ్ పోస్టర్లను స్థానిక AMC మైదానంలో మందమర్రి ఏరియా GM రాధాకృష్ణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో సింగరేణి సంస్థ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. దీని ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అందరికీ శుభ సాయంకాలం. బెల్లంపల్లి AMC గ్రౌండ్లో మన ఏదైతే మెగా జాబ్ మేళా యొక్క పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఈరోజు మన సింగరేణి భవన్లో హైదరాబాద్లో మన ప్రియతమ CNMD గారు బలరాం గారు మరియు మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వినోద్ గారు ఈరోజు అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అన్ని వార్తా పత్రికల్లో కూడా పబ్లిష్ చేయమని అక్కడ ఆల్రెడీ ఆదేశం ఇవ్వటం జరిగింది. మన ఇక్కడ లోకల్ కూడా అందరికీ తెలియాలి కాబట్టి మనం బెల్లంపల్లిలో ఇక్కడ ఈ జాబ్ మేళా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో చాలా మంచి ప్రోగ్రాం సింగరేణి ఆధ్వర్యంలో జరిగే ఒక మెగా ప్రోగ్రాం. నిరుద్యోగ యువత సోదర సోదరీమణులు ఎవరైనా రావచ్చు. దీంట్లో 7th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, B.Pharmacy చదివిన వాళ్ళు, చాలా ఫార్మసీ కంపెనీలు వస్తున్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు వస్తారు. డిఫరెంట్ ఒక 60 కంపెనీలు మన దగ్గరికి వస్తున్నారు. ఒక 4,000-5,000 మంది యువత దీంట్లో పాల్గొంటారని మనం ఎస్టిమేషన్ చేస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు చేసి సర్టిఫికేట్ కింద సబ్మిట్ చేస్తే వెంటనే వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది ఇమ్మీడియట్గా అక్కడే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా అందరి నిద్రపోయి ఉన్న ఈ బెల్లంపల్లి మందమరి సరౌండింగ్స్లో ఉన్న ప్రతి యువత, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దీంట్లో పాల్గొని జాబు రావటం గురించి ట్రై చేసి ఈ సింగరేణి ఆధ్వర్యంలో నడిచే మార్నింగ్ 8:30 నుంచి ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, మా డైరెక్టర్స్ వచ్చేసి ఇక్కడ మన ఇనాగ్రేషన్ ఉంటుంది. ఆ టైంలోనే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడంతోనే మనకి అక్కడ 60-70 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. డిఫరెంట్ కంపెనీ నుంచి HR మేనేజర్లు వస్తారు. వాళ్ళు ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే సర్టిఫికెట్స్ కావచ్చు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క ఏదైతే దాని మీద వాళ్ళు ఆధారపడి ఇంటర్వ్యూ అటెండ్ అయిన దాని ప్రకారం వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి వెంటనే ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో నియర్ బై విలేజెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, కంపెనీలో ఎంప్లాయీ సన్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా మీరు ద్వారా అందరూ తెలుసుకొని కంపల్సరీ వచ్చి వాళ్ళందరూ కూడా భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఒక 3-4 వేల మంది వస్తారనే ఆలోచనతో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా భోజనం ప్యాకెట్లు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క అభ్యర్థి మేము ఏదైతే ఈ పోస్టర్లో QR కోడ్ ఇచ్చామో అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళకు పాల్గొనే అభ్యర్థులంతా కూడా ఈ QR కోడ్ని మొబైల్లో స్కాన్ చేసుకుంటే ఒక రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్లో వాళ్ళ డాటాని ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఒక అక్నాలజ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ అక్నాలజ్మెంట్ని ప్రింట్ తీసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని సుమారుగా ఒక 5 కంపెనీల వరకు వాళ్ళు అటెండ్ అవ్వాలనుకుంటే 5 జిరాక్స్ సెట్లు తీసుకొని ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాలని కోరుకుంటున్నాం అభ్యర్థులందరూ. దీంట్లో సుమారుగా 60 నుంచి 75 కంపెనీలు పాల్గొంటున్నాయి. కనీస వేతనము 10,000 నుండి 40,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో IT, నాన్ IT, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్స్, ఫార్మా ఇట్లా వివిధ రంగాల నుంచి కంపెనీలు, ఈ ఉద్యోగాలన్నీ కూడా దాదాపుగా హైదరాబాద్ సమీపంలోనే ఉంటాయి. కొన్ని లోకల్లో ఉన్న ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల ఇట్లాంటి వాటిలో కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అత్యధికంగా అభ్యర్థులు ఈ జాబ్ మేళలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. యాజమాన్యం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దీనికి మన నేత సైంటిఫిక్ గారు ఆదేశాన్ని మేరకు మన మందమారి జయం గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మెల్లపల్లిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రజలందరూ తెలిసే విధంగా ఈరోజు ఈ యొక్క కరపత్రాన్ని విజిట్ చేస్తుంది కాబట్టి ఈ సరౌండ్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నిరుద్యోగులు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా మనం అవకాశం ఇచ్చినట్లయితే